నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగువారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. ఈ రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర సంక్రమణం జరిగింది కావున దీనికి మకర సంక్రాంతి అని పేరు. భోగభాగ్యాల భోగితో ఈ పండుగ మొదలవుతుంది. ఆ రోజు వీధుల్లో భోగి మంటలు వేస్తారు. రెండవ రోజు సంబరాల సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో లోగిళ్ళు బంధుమిత్రులతో కలకల్లాడుతుంది. రైతులకు ఈ పండుగ సమయంలో పంట చేతికి వస్తుంది. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో సంక్రాంతికి స్వాగతం పలుకుతారు. వేకువజామున హరినామ కీర్తనలతో హరిదాసు పండుగ నెలంతా వస్తారు. గంగిరెద్దులు, కోడి పందాలు, ఎడ్ల పందాల మాట సరే. ఇంట్లో వారు మిగతా రోజుల్లో ఎక్కడున్నా సరే ఈ పండుగకు సొంత ఊర్లలో ఉన్న ఇళ్లలో వాలిపోతారు. అమ్మమ్మలు, నాయనమ్మల రకరకాల పిండి వంటలు తయారు చేసి అందరికీ పంచుతారు. సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేస్తారు. అందుకే దీన్ని పతంగులాని పండుగ అని కూడా పిలుస్తారు. మూడవ రోజు కనుమ. ఇది పశువులను పూజించే పండుగ. రైతులకు ఎల్లవేళలా రైతులతో పాటు సమానంగా శ్రమించే పశువులకు ఈరోజు పూజ చేస్తారు. ఈ పండుగని మా పాఠశాలలో మా విద్యార్థులు ఎలా జరుపుకున్నారు చూద్దామా? అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ లోటస్ ల్యాబ్ విద్యా సంస్థలు. నమస్కారం.